పర్స్ రామ్. నా కారుకి అడ్డంగా వచ్చి నిలబడ్డారేంటి? మీ హెల్ప్ కావాలి. రైట్ పాకెట్లో చార్మినార్, లెఫ్ట్ పాకెట్లో షిప్ ఉంది. తీసి తగలెట్టి నా నోట్లో పెడతారా? ఓ సిగరెట్ అంటించాలా? అవునండి, గంట నుంచి కాచలేదు. ఎవరిని అడిగినా బిజీ అంటున్నారు. మీరు పెద్ద మనుషులు కనిపిస్తాను. మీ చేతులు ఏమయ్యాయి? కాశ్మీర్ బార్డర్ లో యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ సైనికులు కాల్ చేశారా? లేదు సార్, మనోళ్ళే కాల్ చేశారు. అదేంటి? శత్రువుని దొంగ దెబ్బ తీయాలని బార్డర్ దాటి వెళ్ళి 25 మంది దడా కాల్చేసి తిరిగి వస్తుంటే నన్ను పాకిస్తాన్ వాడు అనుకుని మనోళ్ళు నా 2 చేతులు కాల్చేసి నాకు సిగరెట్ కాల్చుకోవటానికి వీలు లేకుండా చేశారు సార్. చాలా చాలా బ్యాడ్ లక్. థ్యాంక్స్ అండి. రైట్ వస్తా. నా బ్రీఫ్ కేస్ అది. అమ్మా నా బ్రీఫ్ కేస్, నా బ్రీఫ్ కేస్, అమ్మా నా బ్రీఫ్ కేస్. ఎంత ఉంది? ఇంకా ఓపెనే కాలేదు. గ్యారంటీగా పెద్ద అమౌంట్ ఉంటుంటుంది. బాగా భయపడిపోయావు కదా? ఏడ్చేవులే. నవ్వేవులే. ఏటది? కళ్ళు దొబ్బినాయా? బ్రీఫ్ కేస్. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావని అడుగుతున్నాను. కొట్లో కొనుక్కొచ్చాం ఊరెళ్ళడానికి. మణి, విష్ణు మణి 9849450951 తో పెట్టుకో. ఇంకా పెట్టే ఓపెన్ చేయలేదు. నువ్వు ఓపెన్ చేస్తే నాకేట, ఓపెన్ చెయ్యకపోతే నాకేట. నష్ట పెట్టకుండా ఇదిగో ఇది తీసుకుని మర్యాదగా దొబ్బాయి. ఏటి అంత పెద్ద పెట్టికి ఇదా? అయితే పర్స్ మొత్తం తీసేసుకో. అది ఇప్పుడు బాగుంది. మరి నాకేటి? నువ్వు అక్కడివే. ఏదైనా అవసరం అయితే 9849450951 కొట్టు. దిస్ ఫోన్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. బిల్ కట్టాడు కదా. ఏంట్రా అంత షాక్ అయ్యో? అన్ని పోయినట్టు కట్టలేనా? ఈ ఏదో ఉప్పు అమ్ముకునే సేల్స్ బాయ్ బాసు చూడు శాంపుల్ ప్యాకెట్ చేసి తిరుగుతున్నాడు. రే ఇది ఉప్పు ప్యాకెట్లు కాదురా, హీరోయిన్. హీరోయిన్? అదేరా, సినిమాల్లో అమరీష్ పురి, రఘువరన్ పెద్ద పెద్ద డెన్లో ఇంగ్లీష్ వాళ్ళకి అమ్ముతుంటారే. ఓ అదా. అయితే రైతు బజార్ తీసుకెళ్ళి వెంటనే అమ్మేద్దాం. ఇది అందరూ కొనరు, స్మగ్లర్సే కొంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముషరఫ్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆడు కాదు, చార్మినార్ దగ్గర ఉంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. వాడిని పట్టుకుంటే వీటిని గ్యారంటీగా పెడతాడు. బందిపోట్లు. బందిపోట్లు కాదు, కడుపులో పోట్లు కాదు, గాళ్ళ అన్నా సేట అసిస్టెంట్లు. నోరు మూసుకొని రండి. అన్నా నమస్తే. శుక్రియా. బోనో బస్. మన మిస్సెస్ పిల్లలు పులాసా అండి. రండి హాయ్. రండి. ఇదే అన్నాడ. ఆహా, ఓహో, డెన్నంటే ఇలా ఉండాలి. ఇది అమ్మేశాక మనం కూడా ఇలాంటి నీకోటి నాకోటి కటింగ్ చేస్తాం. మళ్ళీ కట్టించుకోవటం ఎందుకురా, బోల్డ్ అంత శ్రమ. ఇదే కొనేద్దాం. కొనే ముందు వాచ్ చూపించుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. అలాగే సర్లే, ఇక్కడ కూర్చోరి, నేను ఇప్పుడే వస్తా. పోతే పోయింది గాని బాధపడుకు డార్లింగ్. బాధపడద్దా? నీ అమ్మ ₹1 కోటి సరికే అది. అన్నా మస్తు జబర్దస్త్ బిజినెస్ పట్టుకొచ్చినా. ఏంట్రా అది? 100 ప్యాకెట్ల హెరాయిన్ అన్నా 25-30 లక్షలకి ఇస్తానంటే నీ కాడి పట్టుకొచ్చినా. అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారా? బచ్చాగాలన్నా దాని ఇలువనే వాళ్ళకి తెలియదు. అగో గాడ కూర్చున్నారు చూడు. ఎవర్రా వాళ్ళు? అమ్మ నా దొంగ బిడ్డలారా, నా దగ్గర కొట్టేసి నాకే అమ్ముతారా? బేరం దగ్గర మరీ పట్టుకో, కొంచెం అటు ఇటు అయినా ఇచ్చేయి. సింగిల్ పేమెంట్ ఇస్తానంటే ఇద్దాం. ఏంటి మీరు అలా తీసిపోయారు? సార్ మీరు ఇక్కడ? ఈ డెన్ ఓనర్ని నేనేరా. సార్ మీరు ఇంత పెద్ద విలన్ తెలియక మీ దగ్గర పిల్లి మొగ్గలు వేసాను సార్. చూడటానికి ఎవడో గొట్టంగా ఉన్నాడు. బ్రీఫ్ కేసు కొట్టేమన్నాడు సార్. సార్ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. ఇంకా చూస్తావేంటి సార్? క్షమించేశారు రా. ఆగండి, ఇప్పుడు భోజనాలు అయ్యొద్దండి. కాఫీ టిఫిన్ కూడా వద్దండి. హ్యాండ్ బిర్యానీ అని ఒకటి ఉంది, అది తిని వెళ్దురు గాని. ఇంత పెద్ద కత్తి ఎందుకండి? గడ్డం తీసుకుందామని. ఆ కత్తితో వాడి 2 చేతులు నరకరా. సార్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. అయినా క్షమించను, నరకరా. అది కాదు ఇప్పుడండి. బ్రదర్ ఒకసారి వెళ్ళరా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్ గా ఉన్నాయి. ఈయన కాల్చేయి. అమ్మ బాబాయ్ నన్ను చంపేస్తాడు. చూసారా ఈడికి మీరు ఎలాగో, తను నాకు అలాగండి. ఎలా నరకమంటారండి? వెరీ గుడ్. ఈ కత్తి వాడికి ఇచ్చే. అర్థం చేసుకున్నా సార్ మీ దగ్గర జీతం తీసుకుంటూ మిమ్మల్ని కాచమంటే కాచలేదు, వీటి వేసేయమంటారా? వాడిని కాదు, నీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నీ చేతులు నరకమంటే నరకలేదు. వీడి చేతులు నరకాయి. అలాగే సార్. అలాగే సారా. చేతులు చాపు. బాసు నీ రైట్ హ్యాండ్ అని కూడా చూడకుండా. రైట్ హ్యాండ్ అంటే అర్థం ఇదేరా, త్యాగం చేయాలి, తప్పదు. రైట్ హ్యాండ్. ఓహో, చేతులు నరికేస్తే నేను టిఫిన్ ఎలా చేయను, భోజనం ఎలా చేయను? నేను మొదలు కలిపి పెడతాను రా. లెఫ్ట్. లెఫ్ట్ హ్యాండ్. మరి బాత్రూమ్? నార్మల్. చేతులు చాపు. సరే నరుక్కో. గురుగారు బ్లడ్ ఆడుతుంది, కాస్త అలా వెళ్తారా? సార్ మీరు కూడా. నేను కూడానా?
ఉస్కో ఇక్కడి నుంచి తప్పించుకోవడం మీ వల్ల కాదురా. అర్థమవుతుంది గురు నాకు కూడా వస్తుంది సిచ్యువేషన్ ఎటువంటిది కంట్రోల్ చేసుకో. అది కాదు, ఒక్కడు. ఒకటేంటి ఇక్కడ 100 మంది ఉంటే మహేష్ బాబు ఒక్కడు. సార్ ఈ కత్తి పెట్టుకుని అమ్మా ఒకసారి ఇలా రండి. ఇలా పెట్టి మీ ముందుకు వస్తే దీన్ని లేపేస్తా. మర్యాదగా మీ లుంగిలిప్పి మీ కత్తులు గన్స్ దాంట్లో వేసేయండి. ఇక్కడంతా ప్యాంట్లే వేసుకున్నారు. నో జోక్స్. రేయ్ నువ్వు ముగ్గు అయితే గొబ్బిమ్మని నాకు తెలుసురా. ఏడ్చావులే, అదో పెద్ద లపాకి. దుర్మార్గుడా, భూమి కనిపెట్టుకుని అంతంత మాట్లాంటావా? పురుగులు పడిపోతావు. ఎవరికా? అది భూమిక కాదు, నేను ప్రకాష్ రాజ్ని కాదు. అమ్మని ఏమ్మా నిజమా? నిజమే. వీడు వీడు ప్రకాష్ రాజ్ కాదు, నా మహేష్ బాబు. 2 చేతులు నరికిస్తా, 4 చేతులు నరుక్కోమంటావా? ఎందుకులేండి 2 చేతులు నరికి ఇచ్చేస్తాను. రేయ్ బాగుదిరా, చేయి చాపు ఇచ్చేద్దాం. సరే. సదా జయం జయం నితిన్ జయం. జయం. మీకు అపజయమేరా. కాదు జయం. మా తేజ జయం. జయం. ఉస్కో! అమ్మ ఏంట్రా అలా చూస్తున్నారు? వాడు భలే చెప్తున్నాను ఛీ! చెత్త నా కొడుకులా, వెళ్ళి పట్టుకోండి. రే రాని. అమ్మ తొక్కు. వాళ్ళకి దొరికి ఉంటే మనిషి నరికేస్తారు. తొక్కు గురు. నువ్వు ఎక్కువ తొక్కుడు తక్కువ. జయ జయం 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 సదా జయం జయం నితిన్ జయం జయం జయ జయం. ఎందుకన్నా వాళ్ళను మనం చంపక్కర్లేదు, వాళ్ళే లారీ కింద పడి చేస్తారు. అదేలా? ఆ సైకిల్ కి బ్రేకులు లేవు. బ్రేకులు ఫెయిల్ రా. బ్రేకులు లేకపోతే నువ్వు అనేది కదా పొడుకాళ్ళు వేసుకుని. అర్రే దెబ్బలు తగిలియా? వీడెవడ పెద్ద బురుడీలా ఉన్నాడు. కారు ముద్దితే తిట్టకుండా మనల్ని చూసి జాలి పడతాడేంట్రా. అయితే బాధ వాదేద్దామా? ఏం పర్లేదుగా బాబు. బంగారు లాంటి సైకిల్ గుద్దేసి ఏం పర్లేదంటావా? నా కాలు కూడా ఫ్రాక్చర్ అయినట్టు. నేను గుద్దానా? రాంగ్ రూట్ లో వచ్చి నా కారును గుద్దింది మీరు. కారు ఉంది కదా అని కారు కూతులు కుయ్కు. సైకిల్ వచ్చి కారును గుద్దినా, కారు వచ్చి సైకిల్ గుద్దినా తప్పు కారుది. బొక్క వానరకే. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. కావాలంటే సైకిల్ పొజిషన్ చూడండి. లెఫ్ట్ లో ఉండవలసింది రైట్ లో ఉంది కదా. 1 minute ప్లీజ్. గుడ్, అది మర్యాద అంటే. ఇలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. అదేంట సైకిల్ అలా పడేసా? ఇప్పుడు రాంగ్ రూట్ నీదే కదా. ఓహో అందుక. అనవసరం గొడవ చేయకుండా ఓ 10,000 ఇచ్చి వెళ్ళిపో. నేను డబ్బులు ఇవ్వాలా? అది ఈ తొక్కలో డొక్కు సైకిల్ కి. గిరిజనులారా, గిరిజనులు చిచి పొడు జిల్లారా, అది కరెక్ట్. ఈ ఘోరకల్లిని ఖండించలేరా? ఒక సామాన్యుడి స్వేచ్ఛగా వీధిని పడి సైకిల్ తొక్కునే అవకాశం లేదా? చెప్పండి పబ్లిక్, చెప్పండి పబ్లిక్. ఏమైంది? చూడండి సార్, ఈ కామాంధుడు కళ్ళు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని లెఫ్ట్ లో వస్తున్న మమ్మల్ని, అదే రైట్ లో వస్తున్న మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపిస్తున్న మన అన్నగారు తెలుగుదేశం సైకిల్ ని సల్మాన్ ఖాన్ లా గుద్దేసి తిరిగి మా మీద అత్యాచారం చేయబోతున్నాడు. ఏమయ్యా చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు, ఏమిటి అన్యాయం? తప్పుందని మతం సార్. కారు ఉందని కామం సార్. చిచ్చే వీళ్ళే రాంగ్ రూట్ లో వచ్చి సైకిల్ పొజిషన్ చూస్తే తెలియటలా ఎవరు రాంగ్ రూట్ లో వచ్చారు? అది ఏయ్,